వెళ్తున్నాం మేము. మా వదినోళ్ళ ఫంక్షన్ అయితే వాళ్ళ ఫంక్షన్కి వచ్చాం తిరుపతికి. ఈరోజు ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చేస్తాము. మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ చూపిస్తాము. ఇప్పుడు తాత నానమ్మ బట్టలు పెట్టారు. ఇప్పుడు ఫ్యామిలీలో అందరం గ్రూప్ ఫోటో దిగాము. నేను, మమ్మీ, డాడీ ఒక సింగిల్ ఫోటో, పూజీ పిన్ని, సుబ్రాం బాబాయ్ సింగిల్ ఫోటో, కోట్రెడ్ మామూలు ఫ్యామిలీ ఒక సింగిల్ ఫోటో. ఇప్పుడు లేడీస్ అందరు దిగారు. ఇక్కడ డాడీ దేవాంశ్ని పూర్వాంశ్ని చూసుకుంటున్నాడు. స్వీట్స్ తినిపిస్తా మేమందరమేమో ఫుడ్ తింటున్నాము. చూడండి అక్క వచ్చింది చీర కట్టుకొని మీకు హాయ్ చెప్తుంది. ఇప్పుడు నేను అక్కని ఫోటో తీసా. ఇప్పుడు భోజనాలు యమ్ గులాబ్ జామ్, గారెలు. నేను చెప్పలేండి అయ్యి, నాకు తెలియదు సరిగ్గా. నేను తప్పు చెప్తాయి మీరు అనుకుంటారు. అప్పడాలు నాకు తెలుసు. ఈ పచ్చడి ఏంటిదో నాకు తెలియదులే. రైస్ నాకు తెలిసి నేను చెప్తున్నాను. రైస్, సాంబార్, పెరుగు, అట్టికాయ ఏదో ఉంది, ఇంకా నేను చూడలేదు. వాటర్. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. మీకు స్ట్రీట్ షాపింగ్ అని చెప్పా కదా, టైం లేక చేయలేదు మేము. ఓకేనా? ఇంకొంచెం దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది. అటు ఇటు ఎయిర్పోర్ట్ దారిలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది ఎయిర్పోర్ట్ రోడ్ అనుకుంటాను. ఇదే ఇప్పుడు వెళ్తున్నాము. ఈ బోర్డు వచ్చితే రోడ్డు వచ్చినట్టు. ఇదిగో బోర్డు ఇక్కడ ఉంది. ఇదే ఎయిర్పోర్ట్ రోడ్. ఇప్పుడు మీకు తెలుసా దేవాన్స్ ఎంత అల్లరి చేస్తారు ఇంట్లో, కొరుకుతాడు. అది వీడియో రికార్డ్ చేసి షార్ట్స్లో పెడతాను చూడండి. ఇంకో 2 minutesలో వెళ్తాము. దగ్గరలో ఉంది. ఇంకెంత దూరం ఉందో అనుకుంటా ఉన్నా. తెలుసా ఫ్రెండ్స్, నేను ఎంత ఎగ్జైటింగ్ ఉన్నాను చాలా రోజుల నుంచి. టికెట్ బుక్ చేసిన కాడి నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసింది. నేను ఎంత ఎగ్జైటింగ్ ఉన్నాను చాలా రోజుల నుంచి, ఎప్పుడైతే టికెట్ బుక్ చేశారో. ఫ్రెండ్స్, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా. కన్ఫామ్గా మీరు రియల్ ఆధార్ కార్డ్సే తీసుకెళ్ళాలి. చిన్న కార్డ్స్ ఉంటాయి కదా, అవి లేదు పెద్దవి అయినా. ఇక్కడే మేము బాగా స్ట్రగుల్ అయ్యాము, జిరాక్స్ కాదు. మీరే చూడండి, ఒక సెక్యూరిటీ గార్డ్ మేము ఆగుతాం. ఎయిర్పోర్ట్ వచ్చేసింది. నేను ఎంత ఎగ్జైటింగ్ ఉన్నానో తెలుసా ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి. రియల్గా ఫ్రెండ్స్, కావాలంటే మా అమ్మనైనా అడగండి కామెంట్స్లో. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి ఫ్రెండ్స్, నేను నా టికెట్ పట్టుకొని అలా ఉరుకుతున్నాడు ఎగ్జైటింగ్గా. ఎందుకంటే నేను చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను ఫ్రెండ్స్. చూస్తారా ఎగ్జైటింగ్ మూమెంట్స్లో ఇంతే ఉంటుంది నా వాయిస్, తెలుసా ఫ్రెండ్స్. నేను ఇప్పటికి కూడా ఎగ్జైటింగ్ ఉన్నాను ఫ్రెండ్స్. అదిగోండి ఏరోప్లేన్లో వచ్చేసాం. అదిగోండి ఏరోప్లేన్. బాయ్ ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్. ఫ్రెండ్స్, ఇంకొద్దిసేపట్లో ఏరోప్లేన్ పైకి వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను కనిపెట్టా తినేది. చూసారా ఫ్రెండ్స్? చూడండి, నేను, మమ్మీ, డాడీ, తమ్ముడు సెల్ఫీ దిగాం. ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పేనా, నాకైతే ఒక మూమెంట్ అయితే చాలా భయం వేసింది తెలుసా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు పైనుంచి ఇప్పుడు కొద్దిసేపట్లో కిందకి ల్యాండ్ అవుతున్నాం అనుకున్నప్పుడు సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. అలా ఉందో తెలుసా, నాకైతే వామిటింగ్ వచ్చేలా అనిపించింది, కానీ రాలేదులే ఫ్రెండ్స్, మంచిదయ్యి. ఫ్రెండ్స్, మీకు తెలుసా, మీరు ఈసారి అయితే ఎక్కడైనా తినేసే వెళ్ళండి ఫ్రెండ్స్ ఏరోప్లేన్లోకి. వాళ్ళు శాండ్విచ్ పెట్టారు, అసలు అలా ఉందో తెలుసా ఫ్రెండ్స్. అంటే కొంతమందికి అలవాటే శాండ్విచ్, యోగర్ట్. చూడండి ఏమి ఇచ్చారో, నాకైతే అసలు నచ్చలేదు ఫ్రెండ్స్. అందుకే ఫుల్ తినేసి వస్తే బాగుండు అనుకున్నాను. చూడండి, ఇప్పుడేమో నాకు నచ్చంది వచ్చింది. అందుకే ఈసారి నేను ఫుల్గా తినేసి వస్తాయి, ఇది నాకు తెలిసింది కాబట్టి. మీకు ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్, ఈ పైన నుంచి కిందకు చూస్తుంటే పెద్ద పెద్ద ఓషన్స్ కూడా చిన్న చిన్న పాండ్స్లో కనపడతాయి తెలుసా ఫ్రెండ్స్.
క్యూట్ క్యూట్ ముద్దు ముద్దు టాయ్స్లా ఉంటాయి అయితే. ఫ్రెండ్స్, నాకు ఆకలిగా ఉంది కానీ ఆ శాండ్విచ్ బాగోలే, కానీ ఎప్పుడు వచ్చిద్దో అని ఎగ్జైటింగ్ ఉన్నాయి. అదిగోండి ఫ్రెండ్స్, శాండ్విచ్ వచ్చేసింది. వీళ్ళు ఇలాగా 2 పీసెస్లా ఇచ్చారు శాండ్విచ్ని, కానీ ఏం బాగాలేదు ఫ్రెండ్స్. నేను ఇందాక ట్రై చేశాను ఒక ముక్క, డాడీ దాంట్లో అసలు బాగాలేదు. యోగర్ట్ కూడా బాగాలేదు ఫ్రెండ్స్. అసలు కొంతమందికి చాలా ఇష్టం, నా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం ఫ్రెండ్స్. అంటే వేరే ఫ్రెండ్స్లే ఫ్రెండ్స్, మీరు కాదు. వైప్ ఇచ్చాను నా చేతిలోది, వైపు వాటర్ బాటిల్ చూసారా. మీకు తెలుసా ఫ్రెండ్స్, పైన నుంచి క్లౌడ్స్ పట్టుకోవాలనిపించేసింది ఫ్రెండ్స్. అంతలా ఉన్నాయి క్లౌడ్స్ అయితే, కానీ నేను పట్టుకోలేకపోయా ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, ఎందుకంటే విండో తీయలేం కాబట్టి. తెలుసా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకొంచెం దూరంలో మేము ల్యాండ్ అయిపోతాం ఎయిర్పోర్ట్లో. ఎగ్జైటింగ్గానే ఉన్నాయి ఇప్పటికీ ఫ్రెండ్స్. దిగుతున్నా కానీ నేను చాలా ఎగ్జైటింగ్ ఉంటా వేటికైనా, కానీ న్యూ థింగ్స్. ల్యాండ్ అయిపోయామా. నా మాటలు అంతే క్యూట్గా ఉంటాయిలే ఫ్రెండ్స్, మీకు తెలీదు. నాకు ల్యాండ్ అయిపోయాం. ఇప్పుడు చూడండి, స్టోర్లోకి వెళ్ళిపోతున్నాం, టాయ్ స్టోర్లోకి. ఇప్పుడు నేను ఏమైనా టాయ్స్ కొనుక్కోబోతున్నా. ఆల్రెడీ ఒక బుక్ దొరికేసింది అనుకోండి ఫ్రెండ్స్. చూడండి, టాయ్స్ కొనుక్కున్నాక అలిసిపోయి బిర్యానీ తింటున్నాను. చూడండి, నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ బిర్యానీ, అంత బాగుంటుందో. బిర్యానీ తర్వాత ఏదో ఒక స్వీట్ తినాలని, అది కూడా ఐస్ క్రీమ్ అండ్ బ్రౌనీ తిన్నాను. చూసే ఉంటారుగా మా ట్రిప్ ఇలా ఉండిద్ది. ఇప్పుడు క్యాబ్ ఎక్కేసాము, ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు కొనుక్కున్న థింగ్స్ అవి చూడలేదు కాబట్టి వాటికి కూడా సపరేట్ వీడియో ఉందిలే ఫ్రెండ్స్. మీకు చెప్తున్నాను, అందరూ వీడియోస్ చుట్టుగా చూసేసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాగా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మాది చెప్తున్నా వినండి. బాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.